ఇదే నినాదంతో మన ప్రీతమ నేత మన ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కూడా స్వచ్ఛతనానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఊరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు 4వ వార్డు సంబంధించి సాయిరాం కాలనీలో కార్యక్రమం నిర్వహించబడుతుంది జరుగుతుంది. ఈ సందర్భంగా పెన్షన్లు ఏవైతే ఎన్హాన్స్ చేశారో 200 నుంచి 1000 రూపాయల వరకు ఆ పెన్షన్లు పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇచ్చిన సబ్జెక్ట్ అన్ని కూడా ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకి సీమంతం కార్యక్రమం, అదేవిధంగా ఎవరికైతే 6 నెలల నిన్న పిల్లలు ఉన్నారో వారికి అన్నప్రాసన నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మరి 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాల్సిందిగా మన ఎంఈఓ గారి నుంచి హెచ్ఎం గారు వచ్చి అందరికీ వివరించడం జరిగింది. అదేవిధంగా మరి నీరు చెట్టు కార్యక్రమం గురించి, అదేవిధంగా మన ప్రభుత్వ ఏవైతే అభివృద్ధి కోసం ఏర్పాటు చేశారో 7 మిషన్లు 5 గ్రిడ్ల గురించి కూడా వివరంగా పబ్లిక్కి తెలియజేయడం జరిగింది. సాయిరాం కాలనీ నందు ఈ కార్యక్రమం జనరల్ కమిషనర్ గారైన సత్యవేణి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మరి ఎప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను వారి విజ్ఞాపనలను ఇక్కడ చదివి వారు వినిపించి వారు చేస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది. మరి ఈ సాయిరాం కాలనీ నందు మరి ఇక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనే 3 ఫేజ్లుగా ఉన్నాయి. మరి ఫేజ్ 1 ప్రెసిడెంట్ గారు యోగేశ్వరరావు గారు, సెక్రటరీ గారు గోవిందరావు గారు, వైఎస్ మూర్తి గారు జరిగింది. ఎవరైనా సమస్యలు ఇచ్చినప్పుడు